17,000 శాలరీతో 80,000 ఫోన్ కొన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ 2 సంవత్సరాల తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఈఎంఐ కట్టడానికే జాబ్ చేస్తున్న ఫీల్ వచ్చింది. అలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఫస్ట్లో ఈఎంఐ చాలా సింపుల్గా అనిపిస్తుంది. మంత్లో కొంచెం కొంచెం కట్టేస్తాంలే అని అనుకుంటాం. కానీ స్లోగా ఆ ఈఎంఐ ఒకటవుతుంది, అది రెండవుతుంది. అలా ఈఎంఐని లైఫ్ లాంగ్ పే చేస్తూనే ఉన్నారు ప్రజెంట్ జనరేషన్. కానీ ఒక సరైన ప్లానింగ్ లేకపోతే మీరు ఖచ్చితంగా డెట్ ట్రాప్లో పడతారు. లాస్ట్కి మనం జాబ్ చేసేది కూడా ఈఎంఐస్ కోసమే అనే ఫీల్ వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మీరు ఈఎంఐ తీసుకోవాలి అనుకుంటే ఈ ప్లాన్ని ఫాలో అవ్వండి. అదే 2-6-10 రూల్. 2 అంటే మీరు కొనే ఐటమ్ ప్రైస్ మీ మంత్ శాలరీలో హాఫ్ని మించి ఉండకూడదు. ఎగ్జాంపుల్, మీ శాలరీ 50,000 ఉంటే 25,000 కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్న ఫోన్ని కొనకూడదు. చాలామంది జాబ్ రాగానే ఈఎంఐ బేస్ మీద ఐఫోన్ తీసుకుంటారు, కానీ వాళ్ళ శాలరీ వచ్చేసి 17,000 మాత్రమే ఉంటుంది. అలా వాళ్ళు చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు. 6 అంటే ఏంటి? ఈఎంఐ టెన్యూర్ 6 months లోపల ఉండాలి. 18-24 months తీసుకుంటే ఎక్కువ మంత్స్ వల్ల లాంగ్ టైం ప్రెషర్ అండ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పడుతుంది. 10 అంటే ఏంటి? మంత్లీ ఈఎంఐ మీ శాలరీలో 10% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 40,000 ఉంటే ఈఎంఐ 4,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఐటమ్ కొనడం తప్పు కాదు, ఈఎంఐ కదా ప్రతి నెల కట్టుకుంటాం అనే మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఇలాంటి రీల్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది అన్టోల్డ్ చాప్టర్స్ ఫర్ యూ.